దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనము ఒకటే. అయితే మనం పాపాలు చేస్తున్నాము. మన పాపాల కోసము నా బిడ్డలు అంటే మనం ఆయన బిడ్డలం కనుక నా బిడ్డలు పాపంలో పడి రేపు ఆ నరకయాతన భరించడు తన అని మనల్ని తన ప్రాణము పెట్టి కాపాడిన, తిరిగి మనకు పునరుద్ధానుడయ్యి ఆ మరణాన్ని జయించి మన కోసము పరిశుద్ధాత్ముడిని పంపించి అంత పని చేయడానికి ఆయనకేం పని లేకనా, లేదా నువ్వు ఎడసాస్తాను నాకేంద్రా అన్నట్టుగానా? ఆయన స్వహస్తాలతో ఇష్టంగా ప్రేమగా నిర్మించుకున్న ఒక ప్రాణాలు మనం. సో ఆయన ప్రాణము మనలోకి ఈ మట్టి దేహంలోకి తన ప్రాణమును పెట్టి ఎంతో ప్రేమను చూపిస్తూ కాపాడుకుంటున్నాడు. ఇహపరమైన తల్లిదండ్రులే బిడ్డకి ఏమైనా అయితే అయ్యో నా బిడ్డకి ఏదో అయింది అమ్మో అని లబోదిబో కొట్టుకుంటుంటారు. వీళ్ళకి ఉన్నంత ప్రేమ ఉంటే వీళ్ళకే, కానీ ఆ దేవుడికి మన తల్లిదండ్రుల్ని మనల్ని అందరినీ సమస్తమును సమకూర్చి మనకు ఎలా అయితే తను జరిపిస్తున్నాడో అలాగే మనల్ని ప్రేమించిన మన తండ్రికి ఇంకెంత ఉంటుందండి. ఇవన్నీ చేస్తూనే ఉంటాడు. కానీ ఇంకోటి, మనం చేసే నీచ పనులకి ఈ తప్పులకి సమాజం పాడైపోతున్న వాటన్నిటి విషయంలో దేవుడు మన తండ్రి ఎంత బాధపడుతున్నాడు. పరమ తండ్రి మన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన ఎంత బాధపడతాడు? నవ్వుకుంటాడా? అందుకే దేవునితో మంచిగా ఆయన ప్రేమను అర్థం చేసుకొని నిజమైన ప్రేమికుడు ఆయనే. ఆయనతో నిజముగా నీతిగా నిజాయితీగాను భయభక్తులతో మనం ఆయనతో జీవిస్తే నడిస్తే ఆయన మనకు తోడు కాపుదల. సో ప్రతి ఒక్కరూ ఆయన నామంలో ఉండాలని మీ అందరికీ హృదయపూర్వకముగా నా ఈ చిన్ని మనవి. నా దేవుని నామంలో మీ అందరికీ మహిమ కలుగును గాక. ఆయన నమ్మిన బిడ్డలందరూ ఆయన నుండి తొలగిపోవద్దు. తొలగిన ఎడల మనకు సాతాను దాడి ఖచ్చితంగా జరుగుతుంది. సో అది ఆ సాతాను దాడి నుండి తప్పించుకోవాలన్నా మనము తండ్రి నుండి మనం దాటిపోకూడదు. ఈయన నుండి మనం తప్పిపోతే సాతాను చేతికి చిక్కుతాం. సో వాడు మనల్ని నాశనం చేస్తాడు. ఇహపరమైన సుఖభోగాలను సమస్తమును మనకు సమకూరుస్తాడు. వాడికి ఆ స్టామినా ఉంది కనుక మనకు వాటికి లోబడ్డామంటే మనం దేవుడిని మర్చిపోతాం, ఆయన్ని ఇష్టపడం, ఆయన్ని వదిలేస్తాం. సో అలాంటి జీవితం మనకొద్దు. ఇహపరమైన వాటి రేపు ఒక్క క్షణంలో మనం చస్తామో బతుకుతామో తెలియని వాటి కోసము ఆరాట పడుతూ దేవుణ్ణి దూరం చేసుకోవడం, అది మనకే లాస్, మనకే నష్టం, మనకే ఆ నరకము. తప్పించుకోవడం కుదరదు. చాలా వరకు నరకం లేదు ఏం లేదు అని ఎందరో ఈ మాటలు లేపుతున్నారు, వేస్ట్. కానీ నిజానికి ఆయన ఉన్నాడు అనేది గ్రహించిన వాడికి ఆయన్ని మరవడు విడవడు. సో అలాంటి భక్తి ప్రేమతో ఆయనలో జీవిద్దాము. ఆయన మరవక మన ఆయనలో ఉందామని నజరేయుడైన నా తండ్రి పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ దేవుడు దీవించినాక నా కొరకు ప్రార్థన చేయండి. ఒక సబ్స్క్రైబ్ అండ్ షేర్, ఒక చిన్న లైక్ చేసి ఇది ఇంకోళ్ళకి షేర్ చేయండి చాలు. అదే మన దేవుని యొక్క సువార్త ప్రకటన అనేది అలాగే జరుగుతూనే ఉంటుంది. సో మీ అందరికీ హృదయపూర్వకమైన మరొకసారి వందనాలు దేవుని నామములో. ఆమేన్.